రికార్డింగ్ నెంబర్ 1 మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన గోదా వైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంలో చెప్పుకుంటూ ఉన్నాము. మొదటి రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ సంచలనము అని హెడ్డింగ్ ఉంది. ముందు కొద్దిగా చెప్పుకున్నాం మనం. ధనుర్మాసం స్టార్ట్ అయింది. మొట్టమొదటి రోజు రాత్రి గోదాదేవికి నిద్ర పట్టక అటు ఇటు పొర్లుతూ ఉన్నది. ఇంచుమించు జాగరణ చేస్తూ ఉన్నది. పక్క మీద చల్లని కాంతులు వెదజల్లి ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ప్రకాశిస్తోంది. ఆవిడ మనసులో పుట్టిన భావ బిందువులు అంటున్నారు. భావాలన్నీ కూడా నీళ్ల బిందువులై కళ్ళ చివర పేరుకొనున్నాయి. హృదయపు లోతుల లోపల ఎక్కడో దాక్కోని ఉన్న మాధుర్యం, ఒక రససాగరం, మాధుర్యము అనే ఒక రసము అనేటటువంటి సముద్రంలో తెలియకుండా ఒక కదలిక కలిగింది. దాంట్లో నుంచి పుట్టిన అలలన్నీ కూడా కల్లోలపరుస్తూ ఉన్నాయి, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. వేడి వేడి నిట్టూర్పులు వస్తూ ఉన్నట్టుగా ఆవిడ హృదయం ఎగసి ఎగసి సముద్ర తరంగాల్లాగా ఎగిరి పడుతూ ఉన్నదిట. ఆ రోజు పొద్దున పగటిపూట వేణుగోపాలుడిని దర్శనం చేసుకున్నప్పుడు ఆ మూర్తి కళ్ళల్లో ఒక చైతన్యం తళుక్కుమని మెరవటం ఆవిడ చూసింది. స్వామి విగ్రహం చూడగానే ఆయన కళ్ళు తళుక్కుమని మెరవటం ఆవిడకు అర్థమైంది. ఆ విగ్రహంలో నుంచి ఒక్కసారిగా కళాప్రపూర్ణుడైన, అంటే మొత్తం అన్ని కళలతో చంద్రుడు తన కళ్ళల్లోకి తొంగి చూసినట్టు చల్లని కాంతులన్నీ కూడా విరబూచినాయి. పూలన్నీ ఎలా విచ్చుకుంటాయో అలా విరబూసినాయి అన్నమాట. వేణుగోపాలుడి చూపు తన లోపలెక్కడో తాకినట్టుగా అనిపించింది. తన కళ్ళల్లోకి తొంగి చూసిన వేణుగోపాలుడు తన హృదయంలో ఉన్న మాధుర్య కళలన్నిటినీ దోచుకెళ్ళిపోయినట్టుగా మనస్సు చిందులు దొక్కటం మొదలుపెట్టింది. అది ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇప్పుడు దాని కంటిన్యూయేషను. రాత్రి వేళల హృదయంలో నాట్యం చేసేటటువంటి ఈ ముద్దుల మాయగాడు ఎవరు? ఏం చిత్రమో గాని ఈ నాట్యం వల్ల, ఈ లాస్యం వల్ల ఏమి చెడు భావాలు కలగటం లేదు. హృదయంలో మాధుర్యం తప్ప వికార భావాలు ఏమీ లేవు. వికార భావాలు అంటే మనం ఒక బయట ప్రపంచంలో మనకి ఒక ప్రేమ అనేది కలిగినప్పుడు, ఒక వ్యక్తిని, స్త్రీకి పురుషుడి మీద కానీ పురుషుడికి స్త్రీ మీద కానీ కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుందంటే లోపల కలిగిన భావానికి బయట ఒక రూపకల్పన వస్తుంది. ఏదో చెయ్యాలి అని మనల్ని లాగి పడేస్తూ ఉంటుంది. అది ఏం చెయ్యాలంటే వెళ్ళి ఆ ప్రియుణ్ణి చేరుకోవాలని, ఫిజికల్గా కలవాలి అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ దేవుడికి జీవుడికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ఉంటుందంటే, ఇది నిన్ను దేనికి ప్రేరేపించదు, ప్రేరేపణలన్నీ తగ్గించేటటువంటి భావం ఇది. అక్కడ ఆగిపోతుంది. ఎలాగైతే సముద్రుణ్ణి చేరుకున్న నది నిశ్చలమైపోతుందో, ఆ పరుగులన్నీ ఆపి ఆగుతుందో, అదే రకంగా తనని తాను సర్దుబాటు చేసుకుంటాడు జీవుడు. దేవుడిని చేరుకోగానే ఆ వికారాలు, ఆ భావాల పరంపర అంతా తగ్గి చక్కగా సర్దుబాటైపోయి ప్రశాంతత అనేది అనుభవానికి వస్తుంది. ఇక్కడ మధుర భక్తి అని ప్రత్యేకంగా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, మాధుర్యము అనేది మామూలు భక్తిలో కంటే శృంగార భక్తిలో అద్భుతంగా ఉంటుంది. అందువల్లనే ఆయన తన లోపల ఎక్కడో ఆయన చూపు తన లోపల గుచ్చుకొని గుడిలోకి వెళ్ళి స్వామిని చూసిందంతే. ఆ చూపు నుంచి ఒక తళుక్కుమని ఒక మెరుపు మెరవిసినట్టుగా అనిపించటం, ఆ చూపు తన గుండెని తాకటం, లోపలికి ఎక్కడో వెళ్ళి మొత్తంగా లోపల ఉన్నటువంటి ప్రేమ భావాలన్నిటినీ బయటికి తీసుకొచ్చి ఆ చూపు ఎలా ఉన్నది, ఈ మాయగాడెవరు అని మనకి ఆలోచింపజేస్తోంది. ఈ మాయగాడు ఏ వికారాలు కలిగించటం లేదు, ఉన్న అన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి మాయగాడు వీడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. నా హృదయం ఎందుకు ఇట్లా కలవరపడుతోంది అనుకుంటోంది ఆవిడ. అసలు
ఎలా ఇతను లోపలికి ప్రవేశించాడో కూడా అర్థం కావటం లేదు. నా హృదయంలోకి ఎలా ప్రవేశించాడు? ఈ అనుభూతికి మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ వస్తోందిట. వచ్చినా కూడా ఆ స్మరణ మాత్రం చక్కగా నిలబడుతోంది అని అర్థమైంది ఆవిడకి. కళ్ళు మూతపడకుండా చేపల జంటలాంటి నా కళ్ళల్లో ఈ గోపీమోహనుడు కాంతి పుంజాలు నింపుతున్నాడు అనుకున్నది ఆవిడ. కాంతి పుంజాలు కళ్ళల్లో నింపుతూ ఉంటే నిద్ర ఎలా వస్తుంది? హృదయాంతరాళంలో, లోపల అంతరాంతరాల్లో, హృదయంలో ఎక్కడో మాధుర్యం, ఒక తీయని రసము, ఆ టచ్ కలిగినప్పుడు, రసస్పర్శ కలిగినప్పుడు ఎవరికైనా సరే భావ సంచలనం తప్పదు. అంటే భావాలన్నీ ఒకదానికొకటి ముందుకు తరంగాల్లాగా ఒరుసుకుంటూ ముందుకు దూకటానికి ప్రయత్నం చేస్తే అదే భావ సంచలనం. వాసనాబద్ధులైన సామాన్యులకు అంటే వాసనలు మటుకే తెలుసు. వాసనలు అంటే ఎన్నెన్ని జన్మల్లోనో పోగు చేసుకున్న కోరికలు. ఆ కోరికల తాలూకు చిన్న చిన్న వేళ్ళు, ఆ వేరుకి కొంచెం నీళ్లు తగిలితే చాలు అది పూలు పూసి కాయలు కాస్తుంది. ఆ వాసన అనే మాట అట్లా వచ్చింది. ఎక్కువ అక్కర్లా, చిన్న చిగురుతో స్టార్ట్ అవుతుంది అది. ఆ వేరుకు కొంచెం తడి తగలగానే, తడి అంటే ఏంటంటే నువ్వు ఆ కోరికని ఇంకా కొంచెం తలుచుకుంటూ ఉన్నావు, మళ్ళీ మళ్ళీ దాన్ని కొంచెం 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 నీళ్లు పోసినట్టుగా కొంచెం కొంచెం ఆశని దానికి నీళ్ళగా ఇస్తున్నావు. ఆ కోరిక మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నావు. అది కావాలని నీలో ఉన్న భావం పెరిగిన కొద్దీ దానికి బలం చేకూరుతుంది, మన బలం క్షీణిస్తుంది. జరుగుతూ ఉన్న విషయం అదే. కోరికకు బలం ఇచ్చి మన బలాన్ని కోరికకిచ్చి మనం బలహీనపడుతూ ఉన్నాం. జరుగుతూ ఉన్నది నిజానికి అది. ఇక్కడ ఎలా ఉందంటే అటువంటి పరిస్థితి లేనే లేదు. నువ్వు అక్కడ కరిగిపోవటమే, అల సముద్రంలో పడిపోయి సముద్రంలో ఒకటిగా అయిపోవటమే, నది సముద్రంలో ఒకటిగా అయిపోవటమే, ఉప్పు బొమ్మ సముద్రం చేరి సముద్రంలో కలిసిపోవటమే. ఉప్పు బొమ్మ అనేటటువంటి భక్తుడు సముద్రం నీళ్ళని చేరి కలిసిపోవటమే అని చెప్పి చక్కగా చెబుతున్నారు. గోపీమోహనుడు నా కళ్ళల్లో కాంతి నిలుపుతూ ఉన్నాడు. నేను ఎట్లా నిద్రపోతానంటుంది ఆవిడ. ఈ వికార భావాలు ఏమీ లేకుండా మొత్తం భావమయ కోశాలన్నీ కూడా శుద్ధి పొందుతాయి ఈ భావంతో. గోదాదేవి స్వచ్ఛమైన కన్యాత్వం ఉన్నటువంటి పుణ్యమూర్తి ఆవిడ. కాబట్టి ఆవిడకు కలిగిన భావ సంచలనం అమలినము, వికారరహితము అంటున్నారు. చక్కని చిన్నపిల్ల ఆవిడ, ఏ దోషము తెలియదు ఆవిడేవి. ఏ రకమైనటువంటి వేరే వేరే ఫిజికల్గా భావించిన మనిషి కాదు. ఫిజికల్ వరల్డ్లో సంచరించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నట్టుగా తెలుసుకుని మనస్సులో అనేక భావాలు, అనేక వికార భావాలు దాచుకున్నటువంటి వ్యక్తి కాదు ఆవిడ. నిర్మలమూర్తి అని ముందే చెప్పారు. ఆ నిర్మలమూర్తి కాబట్టి స్వచ్ఛమైన కన్యాత్వము అంటున్నారు. కన్య అంటే ఎక్కడ మలినం అవ్వలేదు ఆవిడ. స్వచ్ఛంగా ఇప్పుడే పూచిన పువ్వులాగా ఉంది. అటువంటి పువ్వు భగవంతుడి పాదాల దగ్గర సమర్పణ అవటానికి చక్కగా అర్హత కలిగి ఉన్నదన్నమాట. అమలినమైనటువంటి భావ సంచలనం ఆవిడికి కలిగింది. ఏ రకమైన మలినము లేని భావ సంచలనం కలిగింది. ఆ దొంగ కృష్ణుడి చూపులే ఆవిడని కలచివేస్తున్నాయి తప్ప వేరే ఏ భావాలు లేవు అక్కడ. మీనములు కనురెప్ప వేయవు అంటారు. మీనములు అంటే చేపలకి రెప్పలుండవు, రెప్పపాటు లేని అనిమిష తత్వము అంటే ఆ చేపే దానికి సంకేతం అన్నమాట. చేపని చెప్పుకుంటారు అనిమిషత్వానికి. అనిమిషత్వము అంటే రెప్పపాటు వెయ్యకపోవటము అని. గోదాదేవి నిద్ర పట్టని జాగరణ స్థితిలో ఉన్నది కాబట్టి ఆమె కళ్ళను చేపలతో ఉపమానం చేయటం, పోల్చటం చాలా కరెక్ట్గా ఉందన్నమాట. అనిమిషత్వం దేవతా లక్షణం కూడా కాబట్టి ఆవిడ దేవతా సమానురాలు అని కూడా ఉన్నది లోపలగా ధ్వని ఇక్కడ అంటున్నారు. ఈ కోవెలలో కృష్ణ విగ్రహాన్ని చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను కదా, మరి ఆ చిరునవ్వు విగ్రహంలో ఇన్నాళ్ళు ఎక్కడ దాగి ఉన్నదో, ఇప్పటికీ ఆ చిరునవ్వు నా హృదయంలో విరియపూస్తోంది.
విపరీతంగా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తే విరబూసినయి అంటాం. అలా ఆయన ఒక్క చిరునవ్వు నా హృదయంలో ఇలా పూసేస్తోంది. ఎన్ని పూలు! ఒక పుష్పంగా, నా మనసే ఒక పుష్పంగా అందులో ఉన్న తేనె ధారగా మారిపోయింది. చివరకు మనస్సే పులకరింతలమయమైపోయింది. ఒక్క క్షణకాలంలో ఈ చిరునవ్వు అనేటటువంటి బాలగోపాలుడి చిరునవ్వు ఈ భవబంధాన్నే లోబరుచుకున్నదే అని అనుకున్నది ఆవిడ. భవబంధాన్ని లాగి పడేసేసింది. ఆవిడలో ఉన్న ఎక్కడైనా కొద్దిగా ఒక భవ సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైన బంధం ఏదైనా కొద్దిగా ఉంటే అది కూడా తెగి పడిపోయిందన్నమాట. అరవన్లో ఒక మాట ఉంది తమిళ్లో, నూల్వేలి అనే మాట. అంటే దారంతో కట్టినటువంటి హద్దు అన్నమాట. అంటే ఫెన్సింగ్, దారంతో వేశారు ఫెన్సింగ్ ఆ చోటికి. ఆ దారంతో నూలుతో వేసిన ఫెన్సింగ్ ఎంత గట్టిగా ఉంటుంది, అటువంటి బంధం ఉన్నది ఆవిడికి. నూల్వేలి లాంటి బంధం ఉన్నది. ఆ బంధం కూడా తెగి పడిపోయింది. ఈ కృష్ణుడి చిరునవ్వు మహిమతో మొత్తం అంతా స్వచ్ఛమైపోయింది ఆవిడ. అసలే స్వచ్ఛమైన మల్లెపువ్వు వంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కన్యామణి ఆవిడ. ఆవిడలో ఎక్కడ లోతులలో ఆయన చూపుతో తాకి, ఎక్కడెక్కడో తాకి మొత్తం హృదయాన్నంతా కూడా శుభ్రంగా ఖాళీ చేసి పడేసేసింది. ఆయన చూపు తప్ప ఆవిడ హృదయంలో ఇంకా ఏమీ లేని స్థితి వచ్చింది ఆవిడకి. మనస్సే ఒక పుష్పంగా, ఒక పువ్వుగా మారిపోయి దాంట్లో ఉన్నటువంటి తేనె ధారలతో హృదయం అంతా నిండిపోయి మనస్సంతా పులకరింతలమయమైపోయింది. ఒక్క త్రుటి కాలంలో, ఒక్క క్షణంలో నవ్విన ఆ చిరునవ్వు మొత్తం భవబంధాన్నే లోబరుచుకుంది అన్నారు ఇక్కడ. ఆ రాత్రిపూట చీకట్లో ఇన్నాళ్ళు ఈ చిరునవ్వు ఎలా దాక్కోనున్నదో ఇప్పుడు ఒక్కసారిగా కదిలి ఆ మందహాసం నా హృదయంలో వేణుగానమై చిందులు దొక్కుతోందేమిటి? ఈ ఒక చిత్రమైన చిలిపితనం, ఒక గిలిగింత నిరంతరంగా ఎక్కడ అంతరాయం లేకుండా నాకు అనుభవం అవుతోంది. చీకటియే తానుగా నిలబడిన స్వామి తన ఏకాంత స్పర్శ అనే మత్తుమందుని నా హృదయంలో వేణుగానం చేసి చిందులు తొక్కిస్తున్నాడే. ఒక చిత్రమైన చిలిపితనం ఉన్నది ఇక్కడ. ఒక గిలిగింత కంటిన్యూస్గా నాకు అనుభవం అవుతోంది. చీకటియే తానై నిలబడిన స్వామి మత్తుమందుని చల్లి, ఏకాంత స్పర్శ అనే మత్తుమందుని చల్లి నా హృదయ స్పందన, ఆ హృదయంలో ఏ స్పందన అయితే ఉన్నదో జీవుడికి ఆ స్పందనను పూర్తిగా ఆక్రమించాడు కదా. ఇంకా నాకు వేరుగా నేనున్నట్లుగా ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే అనే నవ చైతన్యం, కొత్త చైతన్యం నాలో చిగురించింది అనుకుంటోంది ఆవిడ. ఈ స్థితి ఎట్లా ఉందిట? లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది అంటాడు గజేంద్రుడు. ఆ స్థితి ఏమిటంటే ఏ లోకము ఆవిడ దృష్టిలో లేదు. కేవలం నారాయణమయమైన తేజోమయమైన లోకం ఒక్కటే ఆవిడ కనబడుతూ ఉన్నదన్నమాట. లోకేశులు అంటే లోకాన్ని పాలించే వాళ్ళు కూడా ఎవ్వరూ కనబడట్లేదు ఆవిడకి. లోకస్తులు కూడా లేరంటే లోకంలో జీవించే వాళ్ళు వేరే వాళ్ళు అంటూ ఒక్కళ్ళు కూడా లేరు. ఉన్నదంతా ఒకటే ఆ పరమాత్మ యొక్క చిరునవ్వు హృదయం లోపల తేజస్సుగా, ఒక పెద్ద వెలుగుగా, మకరందం చిందిస్తూ తేనె ధారగా ఆవిడ్ని ఫుల్గా కమ్మేసింది అని ఆవిడకు అర్థమైంది. అట్లాంటి చీకటి తత్వము తన శరీర వర్ణంగా ఉన్నవాడు. తన శరీరానికి రంగుగా ఏమిటైన శరీరపు రంగు? నీలవర్ణుడు అంటే నల్లని దేహము కలవాడు అని అర్థం. చీకటియే తన శరీర వర్ణం, శరీరానికి ఉన్నటువంటి రంగు. అటువంటి వాడు అందరికీ వెలుగైనవాడు. పెను చీకటి అనే మూల ప్రకృతే మొత్తానికి ఆధారము అన్నారు. అట్లాగే నీలాదేవి అనేటటువంటి ఆవిడగా ఆ మూల ప్రకృతిని పురాణాలు వర్ణించినాయి. ఏదో ఒక లోకంలో బద్ధులైన జీవులకి కనపడేది చీకటి. అంటే ఏ బంధము లేకపోతే చీకటి అనేది అసలు లేదు అని అర్థమవుతుంది. ఆ చీకటినే తన శరీరానికి ఒక రంగుగా, తన భార్యగా,
ఉన్నవాడు శ్రీకృష్ణుడు. ఒకవేళ ఎవరైనా చూడగలిగితే కృష్ణుడి శరీరాన్ని ఒక రంగుని చూడగలరు కానీ కృష్ణుడిని తానుగా చూడలేరు. అంటే తానే కృష్ణుడు అనుకోని అనే భావన ఎవరికి కూడా రాదు. తాను శరీరం ధరించి దిగి వస్తే తప్ప కృష్ణుడిని ఎవరు కూడా చూడలేరు. కృష్ణతత్వం అంటే రాత్రి లేకపోతే శ్యామల వర్ణము, చీకటి లేక శ్యామల వర్ణం, నల్లని రంగు అన్నమాట. ఇట్లాంటి కృష్ణతత్వాన్ని నీలమోహనము అన్నారు. ఆ నీలమోహనము అనే మాటలోనే మోహింపచేసేటటువంటి నీలపు రంగు, నల్లని రంగు, ఆ నల్ల రంగు మనిషిని తనలోకి దాచేసుకుంటుంది. ఎక్కడ మనిషిని, జీవుణ్ణి, సమస్తాన్ని తనలో దాచగలిగింది చీకటి. వెలుగులో అన్నీ కనపడతాయి, చీకటిలో ఏమీ కనపడవు. చీకటి అన్నిటినీ మింగి కూర్చుంటుంది. అదే పరమాత్మ తత్వం. కృష్ణుడి పేరులోనే, కృష్ణుడి తత్వంలోనే ఒక మనోమోహనత్వం ఉంది. మనోహరుడు అని పేరు ఆయనకి. మనస్సును హరించేవాడు, చిత్తచోరుడు అని పేరు. మనస్సుని, హృదయాన్ని మొత్తం కొల్లగొట్టేటటువంటి వాడు. దోపిడీ దొంగల్లాగా, బందిపోట్లలాగా ఆయన వచ్చి వెళ్ళాడంటే ఇంకా ఇక్కడ ఏమీ మిగలదు అని. కొల్లగొట్టడం అంటే అది ఏమీ మిగలకుండా పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు అనేది అక్కడ ఏ స్పర్శ ఉండదు, నీకు ఏ బంధము ఉండదు. సమస్తము ఆయన చేతిలో తుడిచిపెట్టబడుతుంది. ఆ చీకటిలో సమస్తము లీనమైపోతుందన్నమాట. మోహనత్వము అంటేనే మనస్సు లీనమైపోయేటటువంటి పరవశత్వం. అది సర్వసామాన్యులకు కూడా ప్రతిరోజు అనుభవం అవుతూనే ఉంది కదా. రాత్రిపూట ప్రతి వారికి ఆ అనుభవం అవుతూనే ఉంది కదా. గాఢ నిద్రను మించిన పరవశత్వం, ఆ చీకటి మనల్ని ఆక్రమించుకుంటుంది. గాఢ నిద్రలో మోహనత్వం, అది సమ్మోహనత్వం. అది ఆ నిద్ర అనేది ఎంత బాగుంటుంది. అది ఆ అనుభవం అందరికీ, సర్వసామాన్యులకు కూడా ఇచ్చాడు భగవంతుడు. కాకపోతే మనం అది నిద్ర అని అనుకున్నా కూడా నిద్రని ప్రేమించని వాళ్ళు ఎవరుంటారు? ఆ పరవశత్వాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అంతకంట మోహనత్వం మన జీవితం పొద్దున్నుంచి రాత్రి దాకా గడిచే దాంట్లో ఏముంది అని అడుగుతున్నారు ఇక్కడ. కృష్ణతత్వంలో ఉన్న రాత్రి, చీకటి, మనస్సును దొంగిలించటం, మోహనత్వం, ఈ మొదలైన అంశాలన్నిటికీ కూడా చాలా చిన్న సూచనలు. ఇవేమి పెద్ద విషయాలు కాదు, వెరీ వెరీ లిటిల్. మిగతాదంతా కూడా, మిగిలిన తత్వాన్నంతటినీ కూడా చాలా లోతైన తత్వం ఇది. దీన్ని ఎవరికి వారు చక్కగా భావన చేసుకోవచ్చు. ఈ తత్వం కావ్యం మొత్తంలో కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉన్నది. కంటిన్యూస్గా ఈ కావ్యం మొత్తంలో ఆ కృష్ణతత్వము లోతులలో ఎక్కడో అంతర్లీనంగా లోపలగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరికి వారు అనుభవం తెచ్చుకోవచ్చు ఈ విషయంలో అంటున్నారు. పొద్దున్నే తండ్రి గారితో గుడికి వెళ్ళినప్పుడు నాలో ఒక చైతన్యం నిండిపోయింది. బ్రజగోపాలుడి ముద్దు ముఖము, సిరులొలికే కలవలలాంటి కళ్ళు, చల్లని శరత్కాలపు చంద్రుడి వెన్నెలలు కుప్పబోసినట్టుగా ఉన్న మనోహరమైన రూపం, మనస్సుని హరించేటటువంటి ఆ రూపం నా హృదయంలో ముద్రితమైపోయింది, ప్రింట్ పడిపోయింది నాలో. నా బతుకంతా ఆక్రమించుకొని తానే సర్వస్వమై నిండిపోయాడు కదా. ఆ క్షణం నుంచి నా మనస్సు అనే సరస్సుని నేను పరిశీలించి చూసుకుంటే నా అధీనంలో ఏదీ లేకుండా అయిపోయింది. నా మనస్సు నాది కాదు, నా భావము నాది కాదు, ఈ ఇల్లు కానీ ఈ పల్లెసీమ కానీ ఏది నాది కాదు. నువ్వు వచ్చింది, నువ్వు ఇచ్చింది అంతా నువ్వే. ఇదంతా వ్రజరాజు గ్రామమే, నీ గ్రామమే, ఇదంతా నీ ఇల్లే, నీ పల్లె అని అర్థమవుతుంది నాకు. గోపాలుడి దేహం నుంచి ప్రేమార్ద్రంతో వెలువడిన కాంతులలో నుంచి పుట్టిన మెరుపు తీగలే నా బంధువర్గంగా ఉన్నారని అనిపిస్తోంది. నీ శరీరం నుంచి వచ్చినటువంటి ప్రేమతో నిండిన కాంతులే మెరుపు తీగలై నా బంధువులుగా కనపడుతున్నారు నాకు. నా ఇంట్లో ఉన్న ధూళి రేణువులన్నీ కూడా, ధూళి రేణువులు మనం కూడా అనుభవం అవుతుంది. మనకి ఎండ పడుతూ ఉంటే కిటికీలో నుంచి సన్నని ధూళి రేగుతూ కనపడుతుంది. ఆ ధూళి రేణువులన్నీ కూడా ఆవిడకి ఎలా కనపడుతున్నాయిట? శ్రీదేవి భూదేవికి భర్త అయిన
ఆ పరమాత్మ పాదరేణువుల్లాగా కనపడుతూ ఉన్నాయిట ఆవిడకి. గోపాలుని పాదరేణువులే అని అనిపిస్తూ ఉన్నదిట. ఇంతకన్నా ఈ ఇంటికి సంపద ఏముంటుంది అని అనుకుంటోంది ఆవిడ. ఆ వేణుగోపాలుడి మధుర భావనలో నుంచి పుట్టిన లేలేత లేలేత పూల గుత్తి, ఇప్పుడే పూచిన పూల గుత్తి చల్లగాలికి కదిలినట్టు నా శరీరమే పూల తీగైపోయి తేలిపోతున్నట్టుగా ఉన్నది అనుకుంటోంది ఆ తల్లి. స్వామి సృష్టి అనే పూల తోటలో చిందుతూ ఉన్న తేనె బిందువులై ఉన్నాం అందరం కూడా. మేమందరం సోదరులమని మా తండ్రి గారు నందగోపుడని అనిపిస్తూ ఉన్నది. స్వామి గుడి చుట్టూ ఉన్న ఈ తులసి తోట కూడా బృందావనమే అనిపిస్తూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నది ఆవిడ. భక్తి గాని తపస్సు గాని తనకు తెలిసిన విలువల పరిధిలోనే ప్రారంభమవుతుంది అంటున్నారు. అంటే తనకి తెలిసిన విషయంలోనే, ఎక్కడెక్కడ ఏవే విషయాలు తెలుసో వాటిలో ఉన్న మాధుర్యాన్ని అంత పోగు చేసుకొని అలా అనుకుంటాం. కాబట్టి గోదాదేవికి తండ్రి విష్ణు చిత్తులంటే ఎంతో ప్రేమ గౌరవాలు ఉన్నాయి. ఆయనతో తాను సమానురాలు అని ఆవిడ ఎప్పుడు భావించలేదు. అందుకే ఆవిడ కృష్ణుడి తండ్రిలాగా తన తండ్రిని భావన చేసింది అంటున్నారు ఇక్కడ. తన పడక గదిలో ఉన్న వేణుగోపాలుడి విగ్రహం చేతిలో ఉన్న వేణువు నుంచే మురళీగానం వినిపించటం మొదలుపెట్టింది ఆవిడకి. ఆ విగ్రహమే కళ్ళు కదిలించి నాకు తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎంత చిత్రంగా ఉందా అనుకుంటోంది. ఇంకా నిద్ర పట్టదు నాకు, ఈ స్వామే నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు, రాత్రింబగళ్ళు చూపులతో చూపులు కలుపుతున్నాడు, లోపల ఎక్కడో దాక్కోనున్న రసభావాలన్నిటినీ కదిలించి గిలిగింతలు పెట్టి మాధుర్యాన్ని మొలకెత్తిస్తూ ఉంటే శరీరం అంతా కూడా పులకరించిపోతోంది నాకు అనుకుంటోంది ఆవిడ. స్వామి కోవెల ఆవరణలో ఉన్న తోటలో ఆ పిట్టల అరుపులు ఎలా ఉన్నాయిటంటే వెండి గంటలు బంగారు గంటలు మోగుతుంటే సన్నని చప్పుడు ఎలా వస్తుందో అలా ఉన్నాయిట. చెట్ల గుబురులలో నుంచి వస్తున్న ప్రతిధ్వనులు మనస్సునంతా పులకరింపజేస్తున్నాయి. ఈ ప్రకృతి అంతా కూడా పులకించిపోతోంది స్వామి యొక్క అందాలకి అనుకుంటోంది. కృష్ణ విగ్రహపు అందాలు చూడాలని కుతూహలంతో సంపెంగ పొదలు, పూల తీగలు బారులు తీర్చిన కాలి వెంట సాగిపోవటం మొదలుపెట్టింది ఆవిడ. అంటే వెళ్తూ ఉంటే ఆవిడకి ఎలా ఉందిట, సంపెంగ పొదలన్నీ స్వామి కోసమే పూలు పూచి తల వంచి స్వామిని చూడటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ పూల తీగలన్నీ ఉన్నాయిట. ఆ దోవంతా స్వామి గుడికి వెళ్ళే దోలో ఆ కాలిబాట వెంట మొదలుపెట్టి వెళ్ళిపోతూ ఉన్నది ఆవిడ. అలా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళినంత మేర ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో చేయబట్టుకొని గుడి దగ్గరే తీసుకుపోతున్నట్టు ఒక అనుభూతి కలిగింది ఆవిడకి. లోపల నుంచి కంటిన్యూస్గా నిరంతరాయంగా ఒక మురళి గానం లోపల నుంచి వినిపిస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎవరో మంత్రించినట్టు, మైమరపించినట్టు శరీరం అంతా ఊగిపోతూ ఉంటే ఎలాగోలా వెళ్ళిపోయి స్వామిని దర్శనం చేసుకుంది. అదేం రూపమో ఆ కళ్ళ నీళ్ల మధ్యలో నుంచి చూస్తూ ఉన్నది కాబట్టి స్పష్టంగా లేదు. బాలకృష్ణుడా, పరబ్రహ్మమా, ఇంత గడసరిగా ఉన్నాడే, ఈ పరబ్రహ్మమే కాకపోతే బాలకృష్ణుడైతే ఇంత గొప్ప ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి, ఇంత పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత అద్భుతమైనటువంటి విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది, నా మనస్సే ఒక పూల గుత్తి అయిపోయినట్టుగా వికసిస్తోంది, మమకారాల పూలన్నీ కూడా విసిరేసినట్టుగా, ప్రేమలు నిండిన నవ్వులు విరిసినట్టుగా విరాజిల్లుతోంది. ఆ రూపం ఏమిటి అసలు, ఆ కృష్ణుడి రూపము? చిత్రకారుడి కుంచె కూడా ఆ ప్రాణరేఖల్ని ఇవన్నీ చిన్నలుగా చిత్రించలేదు. ఆయన అంత అద్భుతంగా ఉన్నాడు. నా మనస్సుని ముంచివేసే వీణాగానం, నెమలిపించంలాగా వ్యాపించే విచిత్ర వర్ణకాంతి, రంగురంగులన్నీ నెమలిపించంలో ఉన్న రంగుల్లాగా నా మనస్సు అంతా కూడా చిత్రకారుడి కుంచెలాగా అనేక రకాలుగా నా ప్రాణ రేఖలన్నిటినీ కూడా గీస్తున్నట్టుగా ఉంది. ఉదయ సూర్యుడి కిరణాల వంటి బంగారు రంగులో, ఉదయ సూర్యుడు పొద్దున వచ్చేటప్పుడు బంగారు రంగు ఉంటుంది, అట్లాంటి పీతాంబర కాంతులన్నీ 1000 మెరుపులై మెరుస్తున్నట్టుగా ఉంది. విలువగట్టలేని అద్భుతమైన
ఏదో ఒక కౌగిలిలో నా శరీరం అంతా కూడా ఒదిగిపోతున్నట్టుగా ఉంది. ఎవరో మళ్ళీ నన్ను భూమి మీద దింపినట్టుగా అనిపిస్తోంది. నా మనసు నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. ఈనాటికి నా మనసు అంటే ఏమిటో నాకు తెలిపి స్వామి నాకు ఈ దర్శనం అనుగ్రహించాడు. స్వామి నాకు ఈ దర్శనం అనుగ్రహించాడు. నా మనసు అంటే ఏమిటో నాకు తెలియజేశాడు. స్వామి చేస్తూ ఉన్న ఈ వేణుగానం నా హృదయ వీణలో నాదాలుగా వినపడుతున్నాయి. నేను స్వామిని పూజిస్తూ కీర్తనలు పాడుకుంటూ ఉంటే ఆ వీణ వేణునాదమే నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. నా కంఠంలో నుంచే వినపడుతూ ఉన్నది ఆ వేణుగానం. నేను పాడుతూ ఉన్నట్టుగా ఉంది. దాన్ని వింటూ ఉంటే నా కన్నె మనసు సిగ్గుతో పులకించిపోతోంది. నా ప్రియుడు నా స్వామి నన్ను వచ్చి ముట్టుకున్నటువంటి భావన నాకు కలుగుతోంది. నా మనస్సే పరిమళ భరితమై ఒక చక్కని పువ్వులాగా మంచి సువాసనలు వెదజల్లి గుబాళించేస్తోంది. విశ్వవ్యాప్తంగా వస్తున్న స్వామి వేణుగానాన్ని భావన చేయటం, సర్వత్రా ఆ వేణుగానాన్ని వినటం, దానిని తన హృదయంలో నుంచి వచ్చేటటువంటి నాదంతో ఆ గానంతో కలపగలగటం, తన కంఠంలోనే దాన్ని వినగలగటం, ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి యోగానుభూతి. ఆ స్పర్శకు ఆవిడ మనస్సంతా కూడా పరిమళం చెందింది. ఇదంతా భావనామయమే, కానీ మనస్సు పనిచేస్తూనే ఉన్నది ఇంకా. కాబట్టి భావన అనేది స్వంత భావన కింద అయింది. ఇది ప్రారంభం. మొదల్లో ఇలాగే ఉంటుంది. మొదట్లో మన భావనలుగానే ఉంటుంది. క్రమంగా స్వామి దాన్ని టేక్ ఓవర్ చేస్తాడనమాట. తను మాట్లాడేటప్పుడు తన భావాలను వినటం కాకుండా తన కంఠస్వరాన్ని వినటం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. కంఠస్వరము అనంగానే శబ్దానికి ఎప్పుడు ఒక్కటే అర్థం. ఓంకారమే శబ్దానికి అర్థం. ఏ భాష అయినా సరే ఓంకారం లేకుండా ఏ భాష ఉండదు. నోరు తెరిస్తే ఆ పలుకుతుంది, మూస్తే మా పలుకుతుంది, మధ్యలో ఉండేది ఊ. ఆ ఊ మా కలిస్తేనే ఓంకారం. ప్రతి భాష ఇలాగే ఉంటుంది. ఈ ఓంకారం లేని భాష అంటూ ఉండదు. శబ్దాన్ని వినటం చేతైనప్పుడు భాషలన్నీ కూడా చక్కగా ఓంకారంలోకి కరిగిపోయి శబ్దమే వినపడుతుంది. చెప్తూ ఉన్నారు, పాట వినటం కాదు, శబ్దాన్ని వినటం అలవాటు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది అలవాటు అవ్వాలి. తర్వాత మనలో అవ్యక్తంగా పనిచేస్తూ ఉన్న, అంటే కనపడకుండా పనిచేస్తూ ఉన్న ప్రాణమయమైన ఒక శబ్దం ఉన్నది. అది వినపడటం అలవాటు అవుతుంది. ఇది సాధనలో ఒక భాగం. ఇది గోదాదేవిలో ఇలా అనేక భావాలు, ఆలోచన పరంపరలు చలమ ఊటలో నీళ్లలాగా, అంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి, తోడిన కొద్దీ ఊరుతూ ఉంటాయి. అలా ఈ ఆలోచనలన్నీ కూడా, భావ పరంపరలన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. వాని భావన తీయగానే ఉన్నది. రాత్రి మొదటి భాగం అంతా ఈ తీయని భావనలతో నిండిపోయింది. నిద్రపోవాలనే ఆలోచనే రాలేదు ఆవిడకి. మెత్తటి పక్క మీద అటు ఇటు ఒత్తిగిలుతూ ఆ భావాల మధ్యలో ఆ అనుభూతిలో తేలిపోతూ ఉండగానే ఆవిడ శరీరం అంతా కూడా విరహంతో వేడెక్కిపోయింది. వేణుగోపాలుణ్ణి చూడాలని ఆయన మెళ్ళో వేసుకున్న పూలదండను తన జడలో స్వామి ప్రసాదంగా తెచ్చుకుంది కదా, అది జడలో నుంచి జారి పక్క మీద పడి ఆ దండ తగిలినప్పుడు శరీరం అంతా కూడా పులకరించిపోతోంది. గోదాదేవికి గోపబాలుడు ధరించిన పువ్వులు గుర్తుకు రాగానే ఆవిడ విరహం ఇంకా కూడా ఎక్కువైపోయింది. పక్క మీద పడుకోలేక లేచి నిలబడిన ఆవిడ శరీరం నుంచి సుగంధం గుప్పుమని వచ్చిందిట. చక్కని కమ్మని సువాసన, ఒక పూల వాసన వస్తుందిట ఆవిడ శరీరం నుంచి. పద్మినీ జాతి స్త్రీల శరీరం సహజంగానే అలా మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారంటున్నారు. మై మరపుతో శరీరం తూలిపోతూ ఉంటే నెమ్మదిగా లేచి కదిలింది. కిటికీలకు పొడుగ్గా ఉన్న నగిషీ దారాలతో అమర్చిన జాలికలతో అమర్చిన తెరలను తొలగించింది. కిటికీ స్క్రీన్ పక్కకి తీసింది. ఆకాశంలో దట్టంగా విరిసిన చంద్రకాంతిలో తడిసిపోయిన పూల గుత్తుల్లాగా తారకలన్నీ కూడా వేళ్లాడుతున్నాయి. వాటిని చూచి గోదాకుమారికి గాఢంగా నిట్టూర్పు వచ్చిందిట. ఎందుకంటే స్వామి గుర్తుకొచ్చాడు. ఏది చూసినా స్వామి గుర్తుకొస్తాడు ఆవిడికి. హేమంత ఋతువులో ఆ పున్నమి రోజు రాత్రి హాయిగా చల్లగా ఉంది. వేణుగోపాలుడు ఆలయం చుట్టూతా ఉన్న
ఆ తోటలో ప్రతి అణువులోనూ చైతన్యం చిగురింపజేస్తూ ఉన్న ఆ వెన్నెలలు బాగా పరుచుకుపోయినాయి. ఆ తోటంతా గోదాదేవి మీద చల్లగా ప్రసరించినాయి ఆ వెన్నెళ్ళు. కానీ చల్లని వెన్నెలలు ఆమె గుండెల్లో వేడిని పుట్టించినాయిట. అట్లా చూస్తూ ఉండగానే రాత్రంతా గడిచిపోయింది. తెల్లవారుజామున ఆ వెన్నెల చల్లదనం ఆవిడ మనసులో చాలా అల్లరి చేసిందిట. ఆ అనుభూతిలో నుంచి కొంతసేపటికి తేరుకొని నవ్వుకుందిట. కొలుకులలో ఉన్న ఆనంద బాష్పాలను, కన్నీళ్ళని గోటితో తుడుచుకుంది. ఇంతలో ఏదో గుర్తుకొచ్చి స్నేహితురాల దగ్గరికి వెళ్ళి మేలుకొలుపులు చెప్పటం మొదలుపెట్టింది. నీలవేణి, ఇంకా పడుకోనున్నావా? యశోదమ్మ కొడుకు ఆ బాలగోపాలుడిని ఒకసారి చూసి రావాలి కదా. మేలుకొలుపులు పాడి మనసులో ఉడుకు తగ్గించుకుందాం పదా. నీలవేణి, ఆ నల్లని వాడి మేనిఛాయ అల్లో నేరేడు పండు రంగులో ఉంటుంది కదా. అట్లాంటి బాలగోపాలుడిని మేలుకొల్పాల్సిన సమయంలో ఇలా నిద్రపోవచ్చా నువ్వు? లేవమ్మా, లేచి రావమ్మా అని లేపుతోంది. వేణుగోపాలుడు తప్ప ఇంకొక స్మరణ లేని స్థితిలో ఉన్న గోదాదేవికి ప్రియసఖి అయిన నీలవేణి పేరు తలుచుకోగానే, పిలవంగానే కృష్ణుడి శ్యామల వర్ణం, నల్లని రూపము, నీలాదేవి, ఆమెతో కృష్ణుని క్రీడ, ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. అలాగే ఉషస్సు, సూర్యచంద్రులు, ఏది చూసినా కృష్ణ స్మరణ తప్ప వేరే ఇంకొకటి లేకుండా అయిపోయింది ఆవిడకు. కృష్ణుడు నిద్రించే వేళ నల్లని మెరుపే అతని ప్రియురాలై కౌగలించుకున్నట్టుగా ఉంటుంది. నీలాదేవి వక్షోజాల మీద మెత్తగా పడుకున్నాడు ఈ కృష్ణుడు. నాకు చాలా ఈర్ష్య కలుగుతోంది. ఈ గోపాలుడు సుఖనిద్ర చేయటానికి నల్లటి పట్టు దిళ్లలాగా నీలాదేవి హృదయం చక్కగా అమర్చి ఉంది. అట్లా సుఖనిద్రపోతూ ఉన్న గోపాలుడిని మేల్కొలిపే వేకువ వేళలో ఈ పొద్దున పూట చల్లని వెన్నెలలాంటి భావాలకు, పగలు వచ్చే వేడివేడి భావాల సూర్యకిరణాల స్పర్శ తగలకూడదు స్మా అనుకుంటోంది. నారాయణుడికి కళ్ళు సూర్యుడు, చంద్రుడు. అతడు మేలుకున్నప్పుడు అది నిజమైన పున్నమి నాటి ఉషోదయం. ఉషోదయం అంటే తెల్లవారటం. మనకి అది నిజానికి మేలు కలుగజేస్తుంది. ఎందుకంటే నా పాలిటికి ఈ ఇల్లే రేపల్లె. అందరూ గోపికలుగా కనపడుతున్నారు. ఇక రేపల్లెలో గోపబాలుణ్ణి మేల్కొల్పుదాం పదండి. యశోదాదేవి క్షీరసాగరం అయితే ఆ కెరటాల్లో ఉన్న పాలన్నిటినీ స్వీకరించి తాగుతూ పెరిగిన ఆ గోపబాలుడు ఎంత గడుసరో మనకు తెలియదా? నా మనసు యమునా స్రవంతి అయిపోయి ఆయన దగ్గరనే ప్రవహిస్తూ ఉన్నది. నేనే యమునాదేవిని. ఆయననే ప్రేమించింది ప్రవహిస్తూ ఆ నది అంటోంది ఆవిడ. పున్నమి నాటి పొద్దున పూట సూర్యుడు ఉదయిస్తూ ఉండగా పడమట చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. మనకి సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కనపడతారు. సూర్యచంద్రులు ఇద్దరూ నారాయణుడికి రెండు కళ్ళు అని పురాణాలు చెబుతాయి. సూర్యచంద్రులు కనిపించు పూర్ణిమ, ఉషస్సు. ఆ రోజు ఆకాశం నారాయణుడు రెండు కన్నులతో ఉన్న ముఖంలాగా ఉన్నది అని భావన చేసుకుంది ఆవిడ గోదాదేవి. ఆ రెండు కళ్ళు చూడంగానే మళ్ళీ ప్రియుడే గుర్తుకొచ్చాడు. ప్రేమ రూపమైన భక్తితో కృష్ణుని సేవించే గోదాదేవికి సమస్తము నారాయణమయంగానే ఉంది. ఇందులో ఇంకొక ధ్వని కూడా ఉంది. పూర్ణిమ నాటి ఉషోదయం అంటే పూర్ణిమ నాటి పొద్దున ఉదయం మనస్సుకి అధిపతి అయిన చంద్రుడు అస్తమిస్తాడు. మనఃకారకుడు ఎవరంటే చంద్రుడు. పూర్ణిమ నాటి పొద్దున పూట చంద్రుడు అస్తమించి ఆత్మకారకుడైన సూర్యుడు ఉదయిస్తాడు. ఆత్మ జ్ఞానం కలగాలంటే సూర్యుడు ఉదయించడంతో పోలుస్తున్నారు అన్నమాట. ఆవేశాలకు, కోరికలకు నిలయంగా ఉన్న మనస్సు చంద్రుడి రూపంలో కనపడకుండా పోతుందన్నమాట. ఆత్మ ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఇది గోదాదేవి ఇప్పుడున్న ప్రారంభ స్థితి. దీని పరిపూర్ణ పరిణామం చివరకు మళ్ళా చెప్పుకుంటాం మనం అంటున్నారు. నీలవేణి స్వామిని నిద్రలేపిన వెంటనే సూటిగా నా కళ్ళల్లోకి చూస్తాడు. ఆ తర్వాత పూల దండలు తెమ్మని గొడవ చేస్తాడు. ఆయనకి దండలు ఇవ్వాలంటే నేనేసుకోవాలి కదా ముందర. నేను వేసుకోకపోతే నేను ధరించని దండ ఆయన ఒప్పుకోవటం లేదు కదా. అందుకని తొందరగా రా, కలువకోనేటికి వెళ్ళి పూలదండలు కడదాం అంటోంది. పెసరపిండిలో పసుపు, మంచి గంధం కలిపి చక్కగా తలస్నానం చేసి తళతళలాడే శరీరంతో స్వామి సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు నన్ను చూసి మురిసిపోతాడు.
తను ఏ కస్తూరినైతే మొహం మీద పెట్టుకున్నాడో అది నాకు కూడా దిద్దుతాడు. గోదాదేవి ఈ విధంగా చెలికత్తెల్ని అనేక రకాలుగా మేల్కొలుపుతూ మేలుకువ తెస్తూ వాళ్ళకి స్నానం చేసి స్వామి దర్శనానికి సిద్ధమై మన్మధుని ఇంటి ముంగిట తులసి మొక్కలాగా మెరిసిపోతోంది. ఇక మన్మధుని ఇంటి ముంగిట అని ఎందుకన్నారంటే ఆవిడలో మధుర భావాలతో, విపరీతమైన మధుర భావాలతో మెరిసిపోతోంది. తులసి వంటి స్వచ్ఛమైన మనసు, అంటే ఏమీ కోరని మాధుర్యం, అది కోరిక లేనటువంటి ప్రేమ, ఫలితాన్ని ఆశించని ప్రేమ. ప్రేమకు ఒకటే గుణం ఉంటుంది, ఇవ్వటమే ప్రేమకు గుణం, ఆశించటం ప్రేమకు లక్షణం కాదు. స్వామిని తన ప్రేమతో ముంచెత్తేస్తోంది ఆవిడ. అటువంటి ఆవిడ ఎలా ఉంది? మన్మధుడి ఇంటి ముందర ఉన్న తులసి మొక్కలాగా మెరిసిపోతుంది. తన దీక్షలో మొట్టమొదటి ఉషోదయ సమయం, మొదటి రాత్రి అయిపోయి రెండవ రోజుకి మొగ్గ తొడిగిన మార్గశిర మాసం లాగా ఉన్నది గోదాదేవి. అటువంటి గోద అందరు భక్తుల కోరికలను పండించుగాక అంటున్నారు. మన్మధుడు, ఆయన ఇల్లు, ముంగిట్లో ఉన్న పూల చెట్లు అన్నీ కూడా మనస్సును కలచి వేసి వికారాలు కలిగిస్తాయి. మన్మధుని ఇంట ఉన్నది కాబట్టి ఆమె శృంగార రసరూపిణి అయినా కూడా సమస్త వికారాలకి బియాండ్గా ఉన్న పవిత్రమూర్తి. తులసి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఎలా పవిత్రమవుతుందో అలా పవిత్రత కలిగించేటటువంటి ఈ గోదాదేవి స్పర్శ వల్ల శృంగారం కూడా పవిత్రమైపోయింది. మదను ముంగిట తులసి అన్నది అపురూపమైన పవిత్ర భావన అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 1 అయిపోయింది.